నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దారవరంలో ఘనంగా శ్రీ కోదండ రామాలయ నిర్మాణ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ కోదండ రామాలయ నిర్మాణ విగ్రహ పునఃప్రతిష్ఠ త్రయాహ్నిక దీక్షా మహోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 8:15 నుండి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, దీక్షా ధారణ, గోపూజ, వాస్తు బలి, యాగశాల ప్రవేశం, మండపారాధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సాయంత్రం 4:10 నుండి అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, ఆవరణ ఆవాహిత ప్రధాన హోమాలు, జల, క్షీర, పంచామృత, పంచగవ్య వ్యాధివాసములు, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ద్వాదశి రాజశేఖర్ తెలిపారు. 19/2/2024 సోమవారం ఉదయం 10:38 మాఘశుద్ధ దశమి మృగశిర నక్షత్ర యుక్త మేష లగ్న పుష్కరాంశమునందు శ్రీ కోదండ రామాలయ నిర్మాణ విగ్రహ పునఃప్రతిష్ఠను చేయనున్నామని, ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు, బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పరిపూర్ణమైన కరుణా కటాక్షాల వీక్షణాలకు పాత్రులు కాగలరని దారవరం శ్రీ కోదండ రామాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బొడ్డు రామచంద్రారావు ఆకాంక్షించారు. నమస్కారం చేసుకుని గోమాయ వచ్చింది గాయత్రి లైటింగ్ వచ్చేస్తున్నాం ఎదురు రాజరాజ
ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాసరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ఈరోజు దారవరం గ్రామంలో రామాలయం యొక్క నూతన రామాలయ నిర్మాణం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు త్రయాణిక దీక్షతో ప్రారంభమైనాయి. ఈరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పంచగ్రవ్య ప్రాసన, యాగశాల ప్రవేశం, పరిషత్తు, మండపారాధనలు ఇవన్నీ జరుగుతాయి. సాయంకాలం నుండి అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, హోమాలు, జల క్షీర పంచామృత పంచగవ్యాది వాసాలు జరుగును. రేపు ఉదయం కూడా మళ్ళీ విఘ్నేశ్వర పూజ, రెండో రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పంచగ్రవ్య ప్రాసన, మండప పునఃపూజలు, ఆవాహిత దేవత హోమాలు ఇవన్నీ జరుగుతాయి. రేపు సాయంకాలం మళ్ళీ మండప పునఃపూజలు, ప్రధాన హోమాలు, ఆవాహిత దేవతా హోమాలు, కలశ హోమాలు, మొత్తం అన్ని ఈ హోమాలతో పాటుగా ధన ధాన్య వస్త్ర శయ్యాది వాసాలు, పంచశయ్యాది వాసాలు అన్నీ కూడా రేపు ఆదివారం నాడు సాయంకాలం జరుగుతాయి. సోమవారం ప్రతిష్టా కార్యక్రమం ఆ రోజు ఉదయం 10:38 సుముహూర్తము. ఆ రోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, తర్వాత ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత పూర్ణాహుతి, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. 19వ తారీఖు సోమవారం ఉదయం 10:38 దారవరం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం నూతన నిర్మాణ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ముహూర్తం నిర్ణయించబడినది. ఆ రోజు ఉదయం 10:38 స్వామివారి విగ్రహ ప్రతిష్టానంతరం శాంతి కళ్యాణం, స్వామివారి యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆలయం వద్దకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి హనుమ లక్ష్మణుల భర్త శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాం.